2024 ఎన్నికల విజయానికి సంబంధించి అహర్నిశలు పాటుపడిన అనపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కుటుంబ సభ్యులతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మీడియా సహకారం లేదని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం 2019 ఎన్నికల విజయానికి కారణభూతులయ్యారని, ఈ 2024 ఎన్నికల విజయంలో దుమ్ము లేపిన సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, ఇప్పటి వరకు తర్వాత భేదం లేకుండా అందరికీ అన్నీ చేయడం జరిగింది అని, ఈసారి పార్టీ విజయానికి ఎవరైతే కృషి చేశారో వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది అని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అని, ఈ ఎన్నికల్లో గోడ మీద పిల్లలు బాహాటంగా బయటపడిపోయారని, దీంతో ఎవరు మనవారు ఎవరు పరాయివారు అన్నది స్పష్టమైందన్నారు. మనం రికార్డు స్థాయి మెజార్టీతో మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఒక సాక్షి తప్ప మనకి అవుట్రైట్గా మనకు సపోర్ట్గా ఉన్నది వేరేది ఏమీ లేదు. కానీ అటువంటి తరుణంలో కూడా మనకి సోషల్ మీడియా ప్రధాన ఆయుధం. అటువంటి సోషల్ మీడియా మన అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా మన సోషల్ మీడియా టీంలో పనిచేసే వాళ్ళు ఎవరూ కూడా ఏ రకమైన స్వార్థానికి కూడా ఆశపడకుండా కేవలం పార్టీ గురించి, మా గురించి సోషల్ మీడియాలో తెలియపరచడానికే మరి ముందుకు వచ్చి ఆ విధంగా కృషి చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్నాం, వాళ్ళలో చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. మనకి ఎక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఉండరు. మనకు ఉన్నదంతా న్యాచురల్లే. ఎక్కడైనా కూడా ఏ గ్రామంలోనే జరిగిందంటే న్యాచురల్ సంభాషణలు ఉంటాయి తప్పితే పెయిడ్ సంభాషణలు ఎక్కడ ఉండవు. అదేవిధంగా మరి సోషల్ మీడియాలో మన పోస్టింగ్లు పెట్టి మన సోదరులు కూడా అందరూ కూడా నిస్వార్థంగా కేవలం పార్టీ మీద అభిమాన బుద్ధి చేసేవాళ్ళే తప్ప ఇందులో ఎవరో జీతాలు ఫోటో తీసుకుని కమిషన్ కక్కుర్తిపడి ఆ టైప్ వాళ్ళు లేదా బ్లాక్ మెయిలర్స్ ఎవరో లేరు. మరి అటువంటిది ఇంత గొప్పగా సేవ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి, అదేవిధంగా దానికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడి గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎంతసేపు కూడా వాళ్ళ గోబలిస్ ప్రచారాలు అంటే మన మధ్య ఏదో ప్రెస్ మీట్ పెట్టి 20,000 మీద దట్టితులు గెలుస్తారండి. గతంలో కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా 4,000 మెజార్టీతో గెలుస్తానని ఆయన పెట్టడం జరిగింది. అంటే ఎందుకు అలా చెప్తున్నారంటే, అలా చెప్పకపోతే కౌంటింగ్ ఏజెంట్లు రారు, మేము రావు అని అందరూ కూడా పారిపోతారు. అందుగురించే ఎప్పుడు కూడా వాళ్ళ ఆ గోబల్స్ ప్రచారాలు అలా చేసుకుంటూనే ఉంటారు. మనకి ఏదైతే ఉందో ప్రజల మద్దతునే మనం తెలియజేస్తాం, కానీ లేనిపోయిన అవాస్తవాలు ఎప్పుడు కూడా మన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు కూడా మేము కానీ మీరు కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు. మనం ఏం పెట్టినా కూడా వాస్తవాలే ఉంటాయి. ఇక వాళ్ళ గోబల్స్ ప్రచారాలు చేసుకుంటూ ఏదో రకంగా దాని ద్వారానే లబ్ధి పొందాలని, అదేవిధంగా ఎలక్షన్ రోజుని ఎక్కడికక్కడే అంటే వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు క్యూలు. ఆ టైంలో గొడవ పెట్టుకుంటే మహిళలు చల్లాచెదరు అయిపోయి వాళ్ళు మళ్ళీ పోలింగ్కి రాకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని ఉద్దేశంతో ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు, ప్రతి ఊర్లోనూ కూడా కయ్యానికి కాలు దువ్వారు. కానీ మన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సోదరులు అందరూ కూడా పోలింగ్ పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే మనకి ఆ రోజున అవసరం పోలింగ్ బాగా చేయించుకున్న తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, కానీ ముందు అలా పోలింగ్ అనేది డిస్టర్బ్ అవుతే ఫైనల్గా మనకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా మరి పోలింగ్ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలు దిగినా కూడా ఎక్కడా కూడా మరి ఉద్రేకానికి లోను కాకుండా పోలింగ్ బాగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మన మిత్రులు చెప్పారు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి పనులు చేయించుకుపోతున్నారని. యథార్థమే జరిగింది. దానికి సంబంధించింది కూడా 2 విషయాలు మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమవుతుందంటే, ఈ ఊళ్ళో మన నాయకుడు ఉంటాడు, ఎవరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబరో లేదంటే ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో నాయకుడు ఎవరు వాళ్ళ బామ్మర్దినో మేనన్నో తీసుకుని వస్తాడు. మా మేనల్ని పోలీస్ స్టేషన్లో చిన్న పని ఉందండి, కొంచెం ఎస్సీ గారికి ఫోన్ చేసి చెప్పండి అంటారు.
చెప్పకపోతే కనీసం నేను డాక్టర్ గారి గురించి ఇంత కష్టపడ్డానే కనీసం ఫోన్ అన్నా చేయలేదని ఇతను అనుకుంటాడు. కానీ తీరామో చూస్తే వాడక్కడ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అవుతాడు అక్కడ. అది మనకు తెలియదు. డైరెక్ట్గా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ధైర్యంగా మన దగ్గరికి రాలేరు. కేవలం మన వయా మీడియా వీళ్ళ ద్వారా వస్తుంటారు. మరి ఇటువంటిప్పుడు చెయ్యకపోతే వీళ్ళు కనీసం ఒక ఫోన్ చేయలేదు మా మేనల్లికి లేదా మా తోడళ్ళకని వీళ్ళు చెప్తారే కానీ అవతల వ్యక్తి ఏంటా అన్నది వీళ్ళు మన దగ్గర చెప్పరు. నేను దయచేసి మన కార్యకర్తలకు నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీ పనులు ఏమున్నా కూడా ధైర్యంగా తప్పనిసరిగా మీకే కాదు మన కార్యకర్తలు నాయకులకు సంబంధించింది ఏదన్నా కూడా రండి. కానీ దయచేసి మనకి ఎంత దగ్గర బంధువైనా కూడా వాళ్ళు ఆ గ్రామంలో కానీ మన గ్రామంలో కానీ వైఎస్ఆర్ కానీ అయితేనే తీసుకురండి. లేదంటే వాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన అంటే మాత్రం పొరపాటును కూడా తీసుకురావద్దని మన నాయకులకి చెప్పాను. మళ్ళీ మీకు కూడా ఒకసారి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే ఇటువంటి ఇబ్బందులు ఏవి వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో కూడా మనకు ఒకటి క్లారిటీ వచ్చింది. కొంతమంది గోడ మీద పిల్లులా ఉండి మన దగ్గర మన మాట మాట్లాడుతూ వాళ్ళ దగ్గర వాళ్ళ మాట మాట్లాడుతూ, అంటే వీళ్ళ గతంలో తెలుగుదేశాన్ని కానీ వీళ్ళు మారిపోయినలే మనతోటి బాగున్నారులే అని మనం అనుకునేలా మన దగ్గర ప్రవర్తిస్తూ వాళ్ళతోటి టైపులో వాళ్ళతోటి గడిపారు. కానీ ఈ ఎలక్షన్లో ఎవరు ఏంటి అన్నది కూడా క్లియర్గా తెలిసిపోయింది. మళ్ళీ ఇందులో ఇంకా గోడ మీద పిల్లలకి ఇంకా అవకాశం లేదు. వాళ్ళు ఏటా అన్నది తేలిపోయింది. ఇంకా ఏమన్నా ఉంటే ఎక్కడైనా ఊరికి ఒకళ్ళు ఇద్దరు మిగలాలి తప్ప మనకు సంబంధించిన మనకే డైరెక్ట్ అయిపోయారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైరెక్ట్ అయిపోయారు. కాబట్టి ఇంకా దాని గురించి కూడా మనకు సమస్య లేదు. ఏంటంటే మనం ఏదైనా పనికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మన పార్టీ వాళ్ళు అవునా కాదన్నా చూడగానే మన బంధుత్వం స్నేహం మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ పనిచేయడం వల్ల ఈ గ్రామంలో ఇబ్బంది లేకపోవచ్చు,